ఎస్ఎల్బీసీ టనల్లో గల్లంతైన 7 కోసం అన్వేషణ కొనసాగుతోంది. 7 కార్మికుల ఆచూకీ కోసం విస్తృతంగా సర్చ్ చేస్తున్నారు. నిన్న అధికారులు ఏకంగా రోపోని రంగంలోకి దించారు. మొత్తం 8 మందిలో ఇటీవల గుర్ప్రీత్ సింగ్ మృతదేహం లభ్యమైంది. కేరళకి చెందిన క్యాడవర్ డాగ్స్ జీపీఆర్ సిస్టమ్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లో సింగరేణి కార్మికులు, రాట్ హోల్ మైనర్లు తవ్వకాలు జరిపిన ఫలితం లేకపోయింది. దీనికి తోడు పైనుంచి నిరంతరం నీటి ఊట వస్తూ ఉండటం, బురద పేరుకుపోతూ ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ కి రోబోని రంగంలోకి దించారు అధికారులు. చివరి పాయింట్ దగ్గర గల్లంతైన వారి మృతదేహాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ కి చెందిన అన్వీ రోబోతో నిపుణులు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా లోపలికి వెళ్లారు. 13.20 కిలోమీటర్ల వరకు లోకో ట్రైన్ ద్వారా చేరుకుంటారు. అక్కడి నుంచి 13.85 కిలోమీటర్ల వరకు కాలినడకన శిథిలాలు, మట్టి, బురద, 2 ఎస్కవేటర్స్, మట్టి శిథిలాల మధ్య జాగ్రత్తలు పాటిస్తూ చేరుకోవాల్సి ఉంటుంది. 17 రోజుల పాటు నిరంతరం శ్రమించిన రెస్క్యూ బృందాలకు కార్మికుల జాడ లభించకపోవడంతో రోబో ద్వారా అయినా ఆచూకీ లభిస్తుందనే ఆశతో రంగంలోకి దింపారు. మానవులు చేరుకోలేని ప్రదేశానికి రోబోని పంపి సహాయక చర్యల్ని మరింత ముందుకు తీసుకువెళ్లే విధంగా ఉన్నతాధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. లోపల శిథిలాలు, మట్టి, బురద సహాయక చర్యలకి అడ్డంకిగా మారటంతో పాటు నేటి ఓట కొనసాగుతూనే ఉండటంతో సహాయక బృందాలు జాగ్రత్తలు పాటిస్తున్నారు.